హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఇవాళ వీడియోలో మనం కిచెన్లో మనీని ఇంకా ఎక్కడెక్కడ సేవ్ చేయొచ్చు, అలాగే కిచెన్లో మనకు తెలియకుండానే చిన్న చిన్న పొరపాట్ల వల్ల చాలా వస్తువులను అయితే పడేస్తూ ఉంటాం కదా. అలా పడేయకుండా వాటిని పూర్తిగా ఉపయోగించుకోవడం వలన మనకి ఎంతో కొంత మనీ అయితే ఆదా అవుతుంది. అది ఎలా అనేది ఈ వీడియోలో చూసేద్దామండి. మరైతే ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఏమన్నా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానిలో ఆల్ అనే సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుందండి. ఇకైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజులకు మనందరికీ స్వాగతం అండి. ఈ రోజైతే మార్కెట్కి నేను వెళ్ళలేదండి, నా ఫ్రెండ్ వెళ్ళింది. తనకి నాకు కలిపి తెచ్చేసిందండి. అంటే మేమైతే గుత్తగా తెచ్చాము అంటామండి. ఈ పచ్చిమిర్చి చూసి ఏంటి ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారేమో. ఇవి కిలో అంటండి. కిలో వచ్చి 25 రూపాయలంట. కానీ ఒక్కొక్కరికి కిలో ఎక్కువైపోతాయి కదా, అందుకని తను ఒక హాఫ్ కిలో నేను ఒక హాఫ్ కిలో తీసుకుంటాము. కిలో అయితే తీసుకొచ్చింది. అలాగే బెండకాయలు టమాటాలు కూడా ఎక్కువే తీసుకొచ్చిందండి. బెండకాయలు కూడా కిలో 15 రూపాయలంట. టమాటాలు వచ్చి 3 కిలోలు 40 రూపాయలంట. విడిగా మనం తీసుకుంటే త్వరగా పాడవుతాయి కదా, అందుకని కలిపి తీసుకున్నామండి. కలిపి తీసుకుని సరసకం చేసుకుంటాము. అప్పుడు మనకి మనీ తగ్గినట్టు ఉంటుంది, మనకి టమాటాలు అవి కొంచెం ఎక్కువ వచ్చినట్టు ఉంటాయండి. ఇదేంటంటే మనం క్యాలీఫ్లవర్ తీసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు మనం పైన ఫ్లవర్ వరకునే వాడుకుంటూ ఉంటాము, కింద కాడైతే కోసేసి పడేస్తూ ఉంటాం కదా. అలా పడేయకుండా దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం వెజిటేబుల్ బిర్యానీ చేసుకున్నప్పుడు కానీ లేదా సాంబార్ చేసుకున్నప్పుడు కానీ వేసుకోవచ్చండి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మన బాడీకి హెల్ప్ చేసేటటువంటి పోషకాలు కలిగి ఉంటుందంటండి. దీన్ని కూడా పడేయకుండా ఈ విధంగా బాక్స్లో అయితే పెట్టుకొని మనం వెజ్ బిర్యానీ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు, లేదంటే సాంబార్లో కూడా వాడుకోవచ్చు అండి, బాగుంటుంది. అలానే ఈరోజు నేను ఒక 60 రూపాయలు అయితే మిగిల్చానండి. ఎందుకంటే మేము ఈరోజు బయటికి వెళ్ళామండి. బయటికి వెళ్తే నా కూతురు కంపల్సరీ పానీపూరి తింటానని గొడవ పెడుతుంది. తను పానీపూరి ఒక్కదాంతోనే వదిలిపెట్టదండి. అంటే ఇక్కడ తినడం తప్పు కాదు, కాకపోతే అస్తమానం మంచిది కాదు కదా, అందుకని పుచ్చకాయ చూసింది, పుచ్చకాయ కావాలనింది. సరే అయితే పుచ్చకాయ తీసుకుంటా, పానీపూరి ఇంక ఇప్పించను అని చెప్పాను. సరే మమ్మీ అనింది, అందుకని పుచ్చకాయ తీసుకున్నానండి. ఈ పుచ్చకాయ వచ్చి 40 రూపాయలండి, అందుకని 60 రూపాయలు మిగిలినాయి అని చెప్తున్నాను. తర్వాత మనం జ్యూస్ తాగుతూ ఉంటాం కదా, అంటే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ కీర అన్నీ వేసి జ్యూస్ తాగుతాం కదా. అది మనం ఏం చేస్తామంటే జ్యూస్ తాగేసి ఆ పిప్పు అయితే చాలామంది పడేస్తూ ఉంటారు, కానీ నిజానికి ఆ పిప్పులోనే ఫైబర్ ఉంటుందంటండి. ఆ పిప్పు కూడా పడేయకుండా మనం దోశలు వేస్తాం కదా, అప్పుడు ఆ పిండిలో కలిపేస్తే పింకి దోశలు అయిపోతాయండి. అలానే ఇడ్లీ పిండి వేసినప్పుడు కూడా మనం అది ఆ పిప్పిని ఇడ్లీ పిండిలో కలిపితే పింక్ ఇడ్లీల కింద వస్తాయండి, బాగుంటాయి కూడా చూడటానికి. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు, పైగా హెల్దీ కూడానండి. కంప్లీట్గా మనం క్యారెట్ బీట్రూట్ పెడితే వాళ్ళు తినరు కదా, ఈ విధంగా అయితే మనం జ్యూసు ఇచ్చినట్టు ఉంటుంది. అలానే పైన ఫైబర్ కూడా పడేయకుండా వాళ్ళకి మనం మంచిగా పోషకాలతో కలిపినటువంటి దోశ కూడా ఇచ్చినట్టు ఉంటుందండి. మరి మీరైతే ఏం చేస్తారో నాకైతే కింద కామెంట్లో తెలియజేయండి. మనం ఏదైనా సరే పూర్తిగా వాడటం వల్ల, అలాగే ఏ వస్తువులు కూడా పాడవకుండా చూసుకోవడం వలన మనం వాటిని సేవ్ చేసినట్టే అవుతుందండి. ఇంట్లో ఉండి ఏమీ సంపాదించట్లేదు అనుకోనవసరం లేదు, మనం ఇవన్నీ చేయడం కూడా ఒక సంపాదనేనని నేనైతే నమ్ముతానండి. మరి మీరైతే కిచెన్లో ఏ విధంగా పొదుపు చేస్తారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ విధంగా అయితే పిండిలో కలిపేసి దోశ వేసి ఇచ్చేసానండి మా పాపకి. జ్యూస్తో పాటు టిఫిన్ కూడా ఇచ్చేసాను.
మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.